ఇంత సాంప్రదాయమైనటువంటి వస్త్రధారణ చేసినటువంటి హీరోయిన్ ఎవరైనా పట్టుకొని మాట్లాడతారా అండి? నువ్వు మగాడివా చెక్కగాడివా నాకు అర్థం కాలేదు. వాడంటూ ఇండియా కంటూ వస్తే వాడు కాయలు పోసేసి వదిలేయాలి రోడ్డు సరిపోయింది. సో గత 3 రోజుల నుంచి నా అన్వేషణ నోరు ఎక్కువైందని పబ్లిక్ అంటున్నారు. అలాగే సోషల్ మీడియాలో ఒక దుమారం అనేది రెత్తుంది. సో అనకూడని మాటలు మన కల్చర్ గురించి, మన హిందుత్వం గురించి, మన రామాయణం గురించి సో ఎన్నో విధాలుగా అంటున్నాడు. సో దీని గురించి పబ్లిక్ ఏమంటుందో సో మనమైతే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. అక్క నమస్తే. అక్క నమస్తే. గత 3 రోజుల నుంచి నా అన్వేష్ కి చాలా నోరు అనేది అదుపు లేకుండా పోతుంది అనేసి హిందూ సంఘాలు అందరు అంటున్నారు. సోషల్ మీడియాలో కూడా మెసేజ్ వస్తున్నాయి. సో దీని గురించి మీరు ఏమంటారు? వాడికి పడింది బాగా. అలా ఎలా మాట్లాడతాడు? అసలు ఏం తెలుసని మాట్లాడతాడు? 14 ఏళ్ళ అమ్మాయిని వేరు చేయడం అంత ఈజీ అనుకుంటున్నాడు. ఆడదాన్ని కట్టు బొట్టు అంటే ఆడవాళ్ళ కట్టు బొట్టు వస్త్ర సంప్రదాయం అంటే వీడి మళ్ళీ లంగాగాళ్ళెక్కనో గొట్టగాళ్ళకి జరగడం అనుకుంటున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అయినటువంటి గరికపాటిని కూడా అనకూడని మాటలు అన్నారు. సో అసలు ఏమంటారు? వాడిని వస్తే కింద కోసిపడేయాలి. వాడు ఏదో అన్నాడంట గరికపాటి గారిని కింద కట్ చేయాలనో కోయాలనో అన్నాడంట. అట్టా కాకుండా ఏం చేయాలంటే వాడంటూ ఇండియా కంటూ వస్తే వాడు కాయలు పోసేసి వదిలేయాలి రోడ్డు సరిపోయింది. ఈ రోజు కరాటి కళ్యాణి నా అన్వేష్ మీద పంజాబీలో కేసు పెట్టిందనేసి కొంతమంది అంటున్నారు. సో దీని గురించి మంచి పని చేశారండి కళ్యాణి గారు, మీరు మంచి పని చేశారు. చేయడం మంచిదే అయింది. అటువంటి వాడిని కేసు కాదు ఇక్కడ తీసుకొస్తే పీసుగా నరకడం బెటర్. ఏం మాట్లాడుతున్నాడు వాడు? ఇప్పుకొని తిరగమని చెబుతాడు ఆ మహిళలని. ఆడవాళ్ళని వస్త్రధారణ తప్పుడు వస్త్రధారణకు ఎంకరేజ్ చేస్తాడా? వాడు అటువంటి పనులు చేస్తాడు కనుకనే అటువంటి మాటలు మాట్లాడగలుగుతున్నాడు వాడు. అలా మాట్లాడదాన్ని నేను కూడా ఖండిస్తున్నాను. నేను కూడా శివాజీ గారికి సపోర్ట్ చేస్తున్నాను. శివాజీ గారు ఒక హీరోయిన్ కి లూలి మహల్లో జరిగినటువంటి అవమానానికి, ఆ అమ్మాయి పడ్డ ఆవేదనకి, ఆ అమ్మాయి పడ్డ అటువంటి బాధకి ఆయన స్పందించారు. ఒక దండోరా ఈవెంట్ లో కాదని నేను అనట్లేదు. అతనేం తప్పు చెప్పలేదే. మంచిగా సాంప్రదాయంగా చీర కట్టుకోమన్నాడు, చుడీదార్స్ వేసుకోమన్నాడు, లేకపోతే కప్పుని ఉండే బట్టలు వేసుకోమన్నాడు. అంతేగాని వేరు పీకిదారికి వస్తే అమ్మాయి ఆ రోజు ఎంత బాధపడింది. ఎవరినో అంటే ఎవరెవరితో ఎందుకు వస్తున్నాయి కోపాలు? అసలు ఒకళ్ళనంటే వీళ్ళకి ఎందుకు భూసాలు తడుకుంటున్నారు? వీళ్ళకేం పని లేదా, పాట లేదా? ఎవరినంటే ఎవరికి కోపం వచ్చింది, ఎవరికి తిరిగితే ఎవరు మాట్లాడుతున్నారు. ఇప్పుడే నా ఫోన్ లో ఒక ఫోటో ఉంది, చూపిస్తాను ఉండండి. ఈవిడెవరు? ఈవిడ ఎంతటి మహానటో తెలుసా? ఈవిడ హీరోయిన్ అంటే. అలాగే ఈవిడతో పాటు కూడా ఇంకో ఫోటో కూడా చూపిస్తాను. శివాజీ గారు, మీకు ఏమన్నా న్యాయం ఉందండి, ఆలోచన ఉందండి? మీరు ఎందుకంటే ఇంత ఆవేశపడ్డారు? ఇంత సాంప్రదాయమైనటువంటి వస్త్రధారణ చేసినటువంటి హీరోయిన్ ఎవరైనా పట్టుకొని మాట్లాడతారా అండి? ఎంత సాంప్రదాయంగా ఉందో చూడండి, ఎంత సాంప్రదాయం. ఇటువంటి అన్ని కలిపి ఎక్కడ పెట్టుకోవాలి? ఏదైనా 4 గోడల మధ్యనో లేకపోతే ఎక్కడో పెట్టుకోవాలి. అంతేగాని ఇటువంటి సాంప్రదాయమైన వస్త్రధారణ ధరించి ఈవిడ సోషల్ మీడియాలో పెడుతుంది ఈ పోస్టులన్నీ. మరి ఈవిడికి రాకపోతే ఎవరికి వస్తుంది కోపం? ఈవిడ మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారు? ఈవిడికి అసలు ఏమైనా ఉన్నాయా? ఇటువంటి వస్త్రధారణ ఉన్నాయి, ఎవరైనా పెడతారా? ఇటువంటి వస్త్రధారణలో ఉన్నటువంటి ఫోటోలే గాని పిక్సే గాని ఎవరైనా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారా? కానీ ఇటువంటి వాళ్ళు పోస్టులు చేసి ఇవాళ మేము హీరోయిన్, నువ్వు హీరోయిన్ వా? ఎప్పుడైనా నువ్వు హీరోయిన్ మొహంలాగానే ఉన్నా నీ ముఖం? ఏదో యాంకర్ గా వచ్చావు, అదృష్టం బాగుంది, రంగస్థలంలో రంగమ్మత్తగా నటించావు, ఇంకా వేటిలేట్లలోనూ ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నడుస్తున్నావు. నీ ఇష్టం అయితే నీ ఇంటి వరకే ఉంటుంది. నీ ఇల్లు, నీ పిల్లలు, నీ భర్త అంతవరకే. నువ్వు గడప దాటి 10 మందిలోకి వస్తే 10 మందికి పబ్లిక్ అవుతావు. కానీ నువ్వు నీ ఇష్టం అంటే కుదరదు ఇక్కడ. ఇప్పుడు శివాజీ గారు ఇలా అన్నారని మహిళా కమిషన్ సారీ చెప్పారు. సో అది అయిపోయింది. ఇప్పుడు నా అన్వేష్ కూడా సారీ చెప్తున్నాడు మీడియా ముందు. ఇతన్ని క్షమించాలా వద్దా? వాడిని ఇండియా వచ్చి సారీ చెప్పండి. వాడు ఎక్కడో ఉండి సారీ చెప్పడం కాదు. నువ్వు క్రైస్తవుడు అయ్యుండి నేను వినాయకుడి ముందర మాట్లాడుతున్నాను, నేను సారీ చెప్పాను, నన్ను క్షమిస్తే బాగుంటారు, లేకపోతే నా 4 మీద మచ్చలు ఉన్నాయి, లేకపోతే రక్తం కక్కువ చేస్తారని మాట్లాడుతున్నావు ఏంటి? నువ్వు అసలు నువ్వు క్రిస్టియన్స్ అయ్యండి నువ్వు హిందూ దేవుడి దగ్గర చెట్ల మాట్లాడతావురా? నువ్వు ఎవరు చేస్తారా రక్తం కక్కుని? అసలు నీకు మాట్లాడితే రావట్లేదు. నీ వాయిస్ ఆడవాళ్ళ వాయిస్ లా ఉంది.
నువ్వు మగాడివా చెక్కగాడివా? నాకు అర్థం కాలేదు. నువ్వు చెక్కగాడివా అయినట్టున్నావు. నీ వాయిస్, నీ నడక, నీ ఫీలింగ్స్ మొత్తం చూస్తాంటే అటు మగ ఇటు ఆడ కాకుండా మధ్యలో చెక్కగాళ్ళు అని ఉంటారు. వాళ్ళలాగా ఉంది నీ ప్రవర్తన, నీ నడవడిక, నీ మాట తీరు అన్ని చూస్తే. అటు అమ్మాయివి కావు, ఇటు అబ్బాయివి కావు. మళ్ళీ నీకు పెళ్ళి అవడం, నీకు భార్య రావడం, నీకు భార్య వస్తే నీకు కూతురు పుడితే నీ కూతురు రేపు దాకా ఎందుకు వెళ్ళావురా? నువ్వు రేప్ చేసేదాకా ఎందుకు వెళ్ళావు అంటే నీ మైండ్ నువ్వు మహిళల పట్ల ఎంత అసభ్యకరంగా ఉన్నావు అనేది ఆలోచించు. నీకు అసలు పిల్లలెత్తారా? ఫస్ట్ ఇప్పుడు మంచి మంచి ఉద్యోగస్తులు, మంచి మంచి సంపాదన పనులు, మంచి మంచి ప్రాపర్టీ ఉన్న వాళ్ళకే పిల్లల్ని ఒక్కొక్కరికి 35 ఏళ్ళు 35 ఏళ్ళు వచ్చి వెంటబడి ఉంటున్నారు. ఇది సరిపోదన్నట్టు నీకు పెళ్ళైతే నీకు కూతురు పుడితే అందరూ పెళ్లి చేసుకోరా మొండా, చేతగాని మాట్లాడదురా మొండ, మాట్లాడదురా మొండ. ఇప్పుడు నా అన్వేషణ ఇంత స్థాయికి రావడానికి కారణం హిందువులు 80%. సో అలాంటి హిందువుల మనోభావాల మీద దెబ్బతీస్తున్నారు. ఇప్పుడు హిందువులందరూ అన్ఫాలో చేయాలి, సబ్స్క్రైబ్ నుంచి తొలగిపోవాలి అని అనుకుంటున్నారు. కొట్టేయండి, మొత్తం కలిపి అన్ఫాలో కొట్టేయండి, అందరూ కలిపి రిజెక్ట్ కొట్టేయండి. ఎప్పుడు వాడికి సబ్స్క్రైబ్ చేయొద్దు. వాడికి 6 కోట్లు ఉన్నాయంట. 6 కోట్లు తీసుకొని వాడు తెగ మిడిసి పడుతున్నాడు. వాడు ఇండియా వచ్చిన రోజున వాడు 6 కోట్లు పెట్టి వాడిని ఇండియన్ ప్రజలు తగలబెడతారు తెలుసా? వాడి 6 కోట్లని మొత్తాన్ని కలిపి తగలబెడతారు తెలుసా? ఇటువంటి పిచ్చి పిచ్చి కూతులన్నీ కూసి ఇటువంటి పిచ్చి పిచ్చి వ్యాఖ్యలన్నీ చేయడం కాకుండా నువ్వు ఒక పండితుడిని తిట్టే అంటాడు మనిషి, నువ్వు శివాజీ గారిని అని అంటాడు గొప్పంగాడి. నువ్వు నీ బతుకు నువ్వు వీళ్ళందరినీ బట్టి మాట్లాడేటంత వాడి. ఫస్ట్ ఇండియా రారా, నువ్వు ఇండియా వస్తే అప్పుడు చెప్తారు నీకు సమాధానం. ఇండియాకి వస్తే ఈ టైంలో ఎలా ఉంటుంది పరిస్థితి? వాడు దొంగలాగా వచ్చి లంగాలాగా వెళ్లిపోయి ఏదో దొంగలాగా బ్రతకడం తప్ప వాడు ఇండియాకి డైరెక్ట్ గా రాలేడు. నేను ఇండియా వస్తున్నానని చెప్పి ఒక సోషల్ మీడియాలో ఒక యూట్యూబ్ లో చెప్పుకొని రాలేడు. ఒకవేళ వచ్చినా దొంగలాగా వస్తాడు, దొంగలాగా వెళ్ళిపోతాడు. ఈ లోపల ఎక్కడైనా ఎయిర్పోర్ట్ లో గానీ ఎక్కడైనా రోడ్ లో గానీ జనాలు గుర్తు పడితే వాడికి మూడింది, వాడికి మూడినట్టే లెక్క.